ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర వాళ్ళు దోపిడీదారులు, ఆంధ్ర వాళ్ళు తెలంగాణను దోచేసుకున్నారు అన్నటువంటి పాయింట్ని రేకెత్తిచ్చి తెలంగాణ ఆంధ్ర ప్రజల మధ్యన చిచ్చు పెట్టి తద్వారా లాభం పొందాలనుకున్నది కాంగ్రెస్ పార్టీ. ఆ రోజున ఈ విభజించి పాలించు అన్నటువంటి నినాదం పని చేయలేదు వాళ్ళకి. మొత్తం మీద 2 దఫాలు తెలంగాణలో కూడా ఓడిపోయింది, ఆంధ్రప్రదేశ్లో 0కి పరిమితమైంది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా దక్షిణాది ఉత్తరాది ప్రజల మధ్య చిచ్చు పెట్టాలనుకుంటోంది. మొన్న కర్ణాటకలో నిన్న సిద్ధరామయ్య, తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి, ఇప్పుడు కేరళ ముఖ్యమంత్రి ఉద్యమం, ఇవన్నీ చూస్తుంటే దక్షిణాది ఉత్తరాది పేరుతో ఒకళ్ళనొకళ్ళు తన్నుకునే పరిస్థితి కల్పించాలనుకుంటున్నారు. ఆ మధ్యన ఉత్తరాది వాళ్ళ గురించి నోటికొచ్చినటువంటి కోతలు కూసినటువంటి తమిళనాడు, దానికి మండిపడ్డటువంటి ఉత్తరాదికి సంబంధించినటువంటి కూలీలు అవతలకి వెళ్ళిపోవడంతో గిలగిల్లాడుతున్నారు. అదే సందర్భంలో ఇప్పుడు పినరాయి విజయన్ మాకు దక్షిణాదికి తగ్గిపోతుందని, వాస్తవంగా అయితే కనుక ఎంత డబ్బులు షేరింగ్ ఉందో అది ప్రతి ఒక్కళ్ళకి ఇస్తున్నారు. మధ్యలో వీళ్ళు సంక్షేమ పథకాల పేరుతో వీళ్ళు ఇష్టారాజ్యంగా ప్రకటనలు చేసేసి వీళ్ళు ఇచ్చేస్తామని, అదంతా కేంద్రాన్ని డబ్బులు ఇవ్వమంటే కేంద్రం ఇవ్వదు. నీకు ఇచ్చేటటువంటి 42% వాటా పక్కాగా వస్తుంది. నిన్న నరేంద్ర మోడీ రైట్ చేసింది అదే. కానీ దేశంలో కొత్త చిచ్చు పెట్టి గెలవాలనుకుంటున్నది కాంగ్రెస్ పార్టీ. దక్షిణాది నుంచినే సోనియా గాంధీ నుంచి ప్రియాంక వదలదు. మళ్ళీ అందులో విచిత్రం ఏంటంటే ఉత్తరాదిలైనటువంటి వాళ్ళని తీసుకొచ్చి దక్షిణాదిలో పోటీకి పెట్టి దక్షిణాదికి అన్యాయం జరుగుతుందన్న నాటకాలు ఆడడానికి ప్రిపేర్ అవుతుంది కాంగ్రెస్ పార్టీ. దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుందో చూడాలి.